మిత్రమా, మనిషి ఎప్పుడూ గెలవవచ్చు, కానీ గర్వపడకూడదు. భయపడవచ్చు, కానీ పారిపోకూడదు. ఓడిపోవచ్చు, కానీ కృంగిపోకూడదు. అర్థం కాకపోవచ్చు, కానీ విసిగిపోకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి, కానీ భయపడి పారిపోకూడదు. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ కూడా తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటం మాత్రం తెలియదు. వెలుగుతున్నంతసేపు దీపం మనకు కనిపిస్తుంది అనుకుంటాం. నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం. మంచితనం దీపం లాంటిది. అది మనలో ఉన్నంత వరకే మనం ఎవరికైనా కనిపించేది. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే, నిన్ను చిన్నచూపు చూస్తూ, నీ బలహీనతను ఆధారంగా చేసుకుని నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాజం మనది. రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే, సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం మనది. మీకు ఎవరి వల్ల అయినా బాధ కలిగితే వారిని మొహం మీదే అడిగేయండి. నిజం తెలుసుకోవటానికి ప్రయత్నించండి. అంతేకాని ఒక పథకం వేసి నలుగురితో కలిసి మానసికంగా దెబ్బ కొట్టకండి. ఎదుటివారు మొహం మీద 4 మాటలన్నా మీ బాధ అర్థం చేసుకుంటారేమో కానీ, మానసికంగా గాయపడితే మాత్రం ఎప్పటికీ మీ మొహం కూడా చూడటానికి ఇష్టపడరు. మన ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేని వాళ్ళనే మనం ఎక్కువగా ప్రేమిస్తాం. వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం. కానీ వాళ్లకు మనతో మాట్లాడే టైం కూడా లేదని, వేరే వాళ్ళతో మాటల్లో బిజీగా ఉన్నారనే సంగతి మనం తెలుసుకోలేకపోతాం. రాయితో కొడితే అద్దం పగిలిపోతుంది. అలాగే కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటినీ అతికించలేము. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత మాత్రం ఉండదు. ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకుని కాపాడుకున్నంత కాలమే ఉంటుంది. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్లకు చెడు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. ఎలా అంటే, చెరువులోని నీటి ప్రశాంతతను ఒక రాయి వేసి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కొంచెం సేపు తర్వాత నీరు తేరుకుని నిర్మలంగా ఉంటుంది. రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. అందుకే ఎవరైనా నీకు చెడు చేస్తే వారికి చెడు చేయాలని మాత్రం ఎప్పటికీ అనుకోకు. ఎంత సున్నితమైన దారమైనా ఏదో ఒకవైపు లాగనిదే తనంతట తాను తెగిపోదు. అలాగే ఎంత గొప్ప బంధమైనా తనంతట తాను విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నించినదే ఏ బంధము తనంతట తాను విడిపోదు. బంధానికి, అనుబంధానికి విలువ తెలియని వారుంటే ప్రతిరోజు అగ్ని పరీక్షే. ఏమంటారు? కామెంట్ చేయండి. నువ్వు ఏం చేస్తున్నావు అని కాకుండా, ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా, సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా, పని కట్టుకుని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా, ఉన్నప్పుడే నేనున్నాను నీకు అనే భరోసాని ఇవ్వండి. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు. అవి నీలో ఉండే శక్తులు. అవి అందరిలో ఉండవు. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు. మన మనస్సుతోనే పని. మనల్ని బాధపెట్టే వారికి మన మనస్సుతో అవసరం లేదు. వారి అవసరంతోనే పని. మన చెలిమి కోరుకునే వారికి, అంటే మన మంచి కోరుకునే వారికి
మన స్తోమతతో అవసరం లేదు. మన వ్యక్తిత్వంతోనే పని. మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్‌తో అవసరం లేదు. వారి స్వార్థంతోనే పని. ఏమంటావు మిత్రమా? కొందరు మన ఇష్టాలతో పని లేకుండా మన జీవితంలోకి వచ్చి, మన ఇష్టాలను అర్థం చేసుకుని, మన జీవితంలో భాగమైపోతారు. మరికొందరు మాత్రం మనం చూపించే ఇష్టాన్ని చులకనగా చూసి, మన మనసును అర్థం చేసుకోకుండా మన జీవితం నుండి దూరంగా పోతారు. విచిత్రం ఏమిటంటే, మన మనసు ఆనందానికి చలిస్తుంది, బాధకు చలిస్తుంది. ప్రతి పాఠశాలలో రాసి ఉంటుంది, క్రమశిక్షణ తప్పరాదు అని. ప్రతి తోటలో రాసి ఉంటుంది, పువ్వులను కోయరాదు అని. ప్రతి ఆటలోనూ రాసి ఉంటుంది, నియమాలను తప్పరాదు అని. అలాగే ప్రతి మానవ సంబంధంలోనూ స్వార్థంతో ఎవరి మనసుతోనూ ఆడుకోరాదు అని రాసి ఉంటే బాగుండునేమో కదా మిత్రమా! బాధలు, బంధాలు ఈ రెండూ ప్రతి ఒక్కరి జీవితంతో ఆడుకుంటాయి. అందమైన జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. బాధలు అర్థమయ్యేలా ఉండవు. బంధాలు అర్థం చేసుకునేలా ఉండవు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏం జరిగినా మన మంచికే అని. కష్టం కన్నీళ్లనే కాదు, నిజాలను బయటకు రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం ఓ స్నేహితుడులా నీలోని ధైర్యాన్ని, సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు తెలియజేస్తుంది. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనం అవుతుంది. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఒకరికి ఆదర్శమవుతావు. మనతో ఏ సంబంధం లేని వాళ్ళు మాత్రం ఆప్తులు అవుతుంటే, మనతో అన్ని బంధాలు ఉన్నవాళ్ళు మాత్రం బద్ధ శత్రువులు అవుతున్నారు. మనిషి జీవితంలో డబ్బు, స్వార్థం, అహంకారం వచ్చాక ఏ బంధాలు లేవు. అన్నీ ఆర్థిక సంబంధాలే. ఏమంటావు మిత్రమా? ఇదండి మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.